మను రిక్వెస్ట్ చేయడంతో వసుధార మను వాళ్ళమ్మను తన కోసం తనకు తెలుసుకోమని చెప్తాడు. వసుధార అడగడానికి వెళ్తుంది. అప్పుడు మను వాళ్ళమ్మను అడుగుతూ ఉంటే వాళ్ళ నాన్న ఉన్నారా లేదా లేకపోతే చనిపోయారా అని చెప్పేసి అంటుంది. వసుధార అలా అనకు అని చెప్పేసి అంటుంది మను వాళ్ళమ్మ. లేదు మేడం నేను అలాగే అంటాను, వాళ్ళ నాన్న చనిపోయింటేనే కదా మీరు చెప్పండి తన తండ్రి ఎవరు అని చెప్పేసి అంటుంది. ఇంతలో మను వాళ్ళ అమ్మమ్మ వచ్చి ఆపు వసుధార, మను వాళ్ళ నాన్న బతికే ఉన్నాడు, నువ్వు అలా చనిపోయారని ఇంకొకసారి అనకు అని చెప్పేసి అంటుంది. అప్పుడు మను వాళ్ళమ్మ ఆగు పెద్దమ్మ, నువ్వేం మాట్లాడకంటే ఒకసారి తప్పు చేసావు, ఆ తప్పును అలాగే కొనసాగిస్తూ ఉన్నావు, నువ్వు ఆగు ఏమైందో నేను చెప్తాను, మను వాళ్ళ నాన్న బ్రతికే ఉన్నారు అని చెప్పేసి అంటుంది. అప్పుడు వసుధార ఎవరో చెప్పండి అంటే ఎవరో కాదు మీ నాన్న మహేంద్ర గారే మను వాళ్ళ నాన్న అని చెప్పేసి అంటుంది. అప్పుడు వసుధార షాక్ అయ్యి అవునా అని చెప్పేసి అని తను అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తర్వాత మను కాల్ చేసి వసుధార ఇంటికి రమ్మని చెప్తుంది. ఏమైంది వసుధార గారు ఎందుకు కాల్ చేశారు అంటే మీ నాన్న ఎవరో నాకు తెలుసు అని చెప్పేసి అంటుంది. ఎవరు అంటే ఎవరో కాదు మహేంద్ర గారే మీ నాన్న, మా మామయ్య గారు మహేంద్ర గారే మీ నాన్న అని చెప్పేసి అంటుంది. ఇంతలో మహేంద్ర ఇంటికి వస్తాడు. అమ్మ వసుధార అని చెప్పేసి ఇంట్లోకి రాగానే వసుధార వాళ్ళ మామయ్యకు చెప్తుంది. మీరే అంట మామయ్య అసలు మను కన్న తండ్రి అని చెప్పేసి అంటే నాన్న మను అని చెప్పేసి దగ్గరికి వెళ్తే మను ఆవేశంతో గన్ తీసుకుంటాడు కాల్చడానికి. అంటే ఇన్ని రోజులు తనకు తండ్రి ప్రేమ దూరం చేసి తనను వాళ్ళ అమ్మను వదిలేసినందుకు తను ఆవేశంలో ఉంటాడు కదా, గన్ను తీసుకుంటాడు. ఇదే అండి ఈ రోజుటి లేటెస్ట్ ఎపిసోడ్, లేటెస్ట్ ప్రోమో. మీకు కనుక నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.